ఇక్కడ చూడరా మందు ఇంకలో బ్యానర్ అన్నారు. జై శ్రీరామ్ 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర 12వ తేదీ ఏప్రిల్ ఉదయం 8 గంటలకు చారిత్రాత్మకమైనటువంటి కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమై కోటిలో ప్రధాన ర్యాలీలో భాగమై తాడ్బన్ హనుమాన్ మందిరం వరకు ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర బజరంగ్ దళ్ నిర్వహించబోతూ ఉంది. హిందూ యువత లక్షలాదిగా ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనడానికి కలిసి రావాల్సిందిగా, తరలి రావాల్సిందిగా, హైందవ శక్తి ప్రదర్శన నిర్వహించడంలో భాగంగా సనాతనమైనటువంటి ధర్మం యొక్క శక్తి పరంపర లోపల భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బజరంగ్ దళ్ నిర్వహిస్తూ ఉంది. ఈ రోజున దేశం మీద, ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రలను, కుయుక్తులను హిందూ సమాజమై ఏకమై ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే హిందూ యువతను చైతన్యవంతంగా చేయడం కోసం, ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపల భాగం చేయడం కోసం శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను ప్రతి సంవత్సరం కూడా బజరంగ్ దళ్ నిర్వహిస్తూ ఉంది. కర్మన్ ఘాట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. విదేశీ మతోన్మాద మూకలు, ఔరంగజేబ్ లాంటి ఒక మతోన్మాద మూక కర్మన్ ఘాట్ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వస్తే ఒక్క గాండ్రింపుతోటి ఇస్లామిక్ మతోన్మాద మూకలను తిప్పి పంపినటువంటి ఒక శక్తి కేంద్రం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అరే ఔరంగీలారా, బజరంగి కదిలింది గుర్తుంచుకోండి. ఈ దేశం లోపల ఔరంగజేబ్ లాంటి మతోన్మాద భావజాలాన్ని బొందబెడుతందుకే బజరంగ్ దళ్ హిందూ శక్తిని ఏకీకృతం చేస్తుంది, జాగృతం చేస్తుంది. లక్షలాదిగా తరలి రండి వీర హనుమాన్ విజయ యాత్రకు. జై